హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫోలైట్. దిస్ ఈస్ కిరణ్. జూన్ 22 సోమవారం అర్ధరాత్రి సరిగ్గా సమయం 10 గంటలు అవుతుంది. బెంగళూరులోని మోస్ట్ పాపులర్ అండ్ ఐటీ హబ్ ఏరియా అయిన ఆర్కేపురం ఏరియా అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఐటీ ఎంప్లాయీస్ అంతా వాళ్ళ జాబ్స్ ముగించుకొని ఇళ్ళలోకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఆ ఏరియా అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుండెలు పగిలేలా ఒక అరుపు వినిపించింది. కాపాడండి, కాపాడండి అంటూ ఒక పెద్ద ఆయన అరుస్తూ మెట్లపై నుంచి జారిపడుతున్నాడు. ఒళ్ళంతా కత్తిపోట్లతో మెట్లపై నుంచి జారిపడుతున్నాడు. అతని పేరే సోమసుందర్. అతని ఏజ్ 52 సంవత్సరాలు ఉంటుంది. అతను ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఇతని ఆర్తనాదాలు విని చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి అతని నోటి వెంట రక్తం చిమ్ముతూ కారుతుంది. నోటి వెంట కారుతున్న రక్తంతో వణుకుతున్న చేతులతో అతను కేవలం 2 పేర్లు చెప్పాడు. అది ఒకటి శ్వేత, 2 కెనేత్. అంతే, ఆ 2 మాటలతో అతను ప్రాణాలు విడిచిపెట్టాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చి సోమసుందర్ హత్య జరిగిన ఆ ఫ్లాట్లోకి వెళ్ళి చూశారు. ఆ ఫ్లాట్ అంతా రక్తం మరకలతో నిండి ఉంది. ఆ రక్తం మరకలను చూస్తూ బాత్రూమ్ వైపు వెళ్తుంటే రక్తం వాసన మరింత ఎక్కువగా వస్తుంది. అక్కడ ఉన్న పోలీస్ అధికారి ఆ బాత్రూమ్ డోర్ ఒకసారి ఓపెన్ చేసి చూడగా అతని మైండ్ బ్లాక్ అయిపోయింది. సోమసుందరే కాకుండా అక్కడ మరో 2 శవాలు పడి ఉన్నాయి. అదే అతని భార్య ముత్తులక్ష్మి అండ్ అతని 19 ఏళ్ల చిన్న కూతురు సుప్రియ. ఇద్దరు ఒళ్ళంతా కత్తిపోట్లతో రక్తపు మడుగులతో బాత్రూంలో శవాలై పడి ఉన్నారు. కానీ ఇక్కడే అతని పెద్ద కూతురైన 24 ఏళ్ల శ్వేత మాత్రం అక్కడెక్కడా కనిపించలేదు. ఒక చదువుకున్న సంస్కారవంతమైన ఐటీ ఇంజనీర్ కూతురు తన తల్లిదండ్రుల్ని అండ్ తన తోబుట్టువైన 19 ఏళ్ల సుప్రియాని అంత కిరాతకంగా ఎందుకు చంపి పడేసింది? ఆమె తన సీక్రెట్ డైరీలో రాసుకున్న ఆ విషయాలేంటి? అండ్ ఈ శ్వేత వెనక ఉన్న ఆ కెనేత్ ఎవరు? ఇవన్నీ మనం ఈ వీడియో టాపిక్లో చాలా వివరంగా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మనం రోజు చూసే సాధారణమైన క్రైమ్ స్టోరీ కాదు. మానవ సంబంధాల వెనుక దాగి ఉన్న అత్యంత క్రూరమైన సైకోపాత్ కథ. బయటి ప్రపంచానికి సోమసుందర్ ఫ్యామిలీ ఒక పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది. తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 2 కూతుళ్ళు కూడా బాగా చదువుకున్నారు. కానీ ఈ నవ్వుల వెనుక 4 గోడల మధ్య అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం మండుతుందని ఎవరికీ తెలియదు. ముఖ్యంగా తన పెద్ద కూతురైన శ్వేత మనసులో. శ్వేత తన ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లోనే కెనేత్తో పరిచయం ఏర్పడింది. కెనేత్ ఒక జల్సా రాయుడు. వీళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే అతి తక్కువ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు సంపాదించి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం. కానీ ఇక్కడే వీళ్ళకు ఒక అడ్డుగోడ ఉంది. అదే శ్వేత తల్లి ముత్తులక్ష్మి. శ్వేత తల్లి ముత్తులక్ష్మి చాలా స్ట్రిక్ట్. కూతురు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరితో మాట్లాడుతున్నా చాలా నిశితంగా పరిశీలించేది. అది శ్వేతకు ఒక జైలులా అనిపించేది. ఆమె ఇంట్లో ఉన్న ప్రతిరోజు ఒక జైల్లో ఉన్నట్టే ఫీల్ అయ్యేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు శ్వేత రూమ్కి వెళ్ళి వెతకగా వాళ్ళకి ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో రాసుకున్న కొన్ని పదాలు వింటే మనం ఆశ్చర్యపోతాం. నా లైఫ్ ఒక పంజరంలో ఉన్నట్టు ఉంది. నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళంతా నా శత్రువులు. ఐ హేట్ మై ఫ్యామిలీ అని తన డైరీలో రాసుకుంది. ఈ హత్యకు కేవలం ద్వేషమే కారణం కాదు, డబ్బు మరియు అప్పులు. శ్వేత మరియు కెనేత్ ఇద్దరు బ్యాంక్స్ దగ్గర 30 lakhs వరకు అప్పు తీసుకున్నారు. ఏదో బిజినెస్ చేస్తామని 30 lakhs అప్పు తీసుకొని వాళ్ళ విలాసాలకి, పబ్బులకి, లగ్జరీ లైఫ్ స్టైల్కి ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఈఎంఐస్ పే చేయలేక నోటీసులు వాళ్ళ ఫాదర్ అయిన సోమసుందర్కి వెళ్ళేవి. బ్యాంకు నుంచి నోటీసులు అందాక శ్వేత తల్లిదండ్రులు శ్వేతను నిలదీసి అడిగారు, ఇంత చిన్న వయసులో నీకు ఇంత అప్పు ఏంటి? అసలు ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నావు అని గట్టిగా నిలదీసి అడిగారు. ఆ క్షణంలో శ్వేత తన మనసులో ఒక నిర్ణయం గట్టిగా తీసుకుంది. ఈ గొడవ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే వాళ్ళ పేరెంట్స్ని ఈ లోకం నుంచి శాశ్వతంగా పంపించేయాలని. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్లకు ఒళ్ళు గగురు పొడిచే నిజాలు తెలిసాయి. ఈ హత్య కేవలం ఏదో ఆవేశంలో చేసింది కాదు. పక్కా ప్లాన్తో, వారాలు, నెలల ప్లాన్తో పక్కాగా చేసిన ఒక హత్య. ఇది ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని. మొదట శ్వేత అండ్ కెనేత్ వాళ్ళ మదర్ అయిన ముత్తులక్ష్మిని మాత్రమే చంపాలని డిసైడ్ అయ్యారు.
ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ చేసేది అండ్ వాళ్ళకు అడ్డుకోడలా ఉంది వాళ్ళ మదర్ ముత్తులక్ష్మి మాత్రమే. చంపిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలి? ఇక్కడే వాళ్ళ సైకో బుద్ధి బయటపడింది. హత్యకు కొద్ది రోజుల ముందే వాళ్ళు ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్, ఒక కట్టర్, ఒక హ్యామర్ అండ్ ఒక పెద్ద సూట్ కేస్ తీసుకొని పెట్టుకున్నారు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ మదర్ని చంపి ముక్కలుగా నరికేసి ఆ సూట్ కేసులో పెట్టుకొని ఎక్కడైనా దూరంగా ఒక ప్రదేశానికి వెళ్ళి పడేసి రావడం. జూన్ 22 ఆ దురదృష్టకరమైన ఆ రాత్రి రానే వచ్చింది. శ్వేత మదర్ ముత్తులక్ష్మి శ్వేత ఉంటున్న ఫ్లాట్కి వచ్చింది. అప్పుల విషయమై మదర్ అండ్ డాటర్కి ఒక పెద్ద గొడవ అయింది. ఆ గొడవ జరుగుతున్న సమయంలోనే శ్వేత కెనెత్కి ఒక సైగ చేసింది. అంతే, కెనెత్ కత్తితో ముత్తులక్ష్మిపై దాడి చేసి కత్తిపోట్లతో పొడిచి చంపేశాడు. ఆమె అరుస్తున్న అరుపులు బయట ఎవరికి వినిపించకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పెట్టాడు. శ్వేత కూడా తన కన్న తల్లి అని చూడకుండా కూడా కత్తితో దాడి చేయడం మొదలుపెట్టింది. అతి కిరాతకంగా పొడిచి మరి చంపేసింది. కాసేపటికే ముత్తులక్ష్మి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ళు అనుకున్న ప్లాన్ విధంగానే ముత్తులక్ష్మి శవాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లారు. బాత్రూంలోకి తీసుకెళ్ళి వాళ్ళు సిద్ధం చేసుకున్న ప్లాస్టిక్ డ్రమ్స్, కట్టర్, హ్యామర్స్ని తీస్తుండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. శ్వేత భయంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు. ముత్తులక్ష్మి ఇంకా ఇంటికి రావడం లేదని వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ వెతుక్కుంటూ శ్వేత ఉంటున్న ఫ్లాట్కి వచ్చారు. సుందర్ లోపలికి రాగానే ఆ ఫ్లాట్లో ఉన్న రక్తపు మరకలు చూసి ఆయనకు ఏదో అనుమానం కలిగింది. అప్పటికే సమయం దాదాపు 9:45 అవుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత సుప్రియ బాత్రూమ్ వైపు వెళ్ళి అక్కడ పడి ఉన్న తన తల్లి శవాన్ని చూసి ఒక్కసారిగా గట్టిగా అరచేసింది. దీంతో వాళ్ళు ఎక్కడ దొరికిపోతారో అని సుప్రియని కూడా అతి దారుణంగా పొడిచి చంపేశారు. తన కూతుర్ని పొడుస్తుండగా రక్షించబోయిన సోమసుందర్ పైన కూడా ఇద్దరు కలిసి దాడి చేశారు. వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకొని మెట్లపై నుంచి అరుస్తూ కిందికి దిగుతున్నాడు. బయటికి వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళతో శ్వేత అండ్ కెనెత్ పేరు చెప్పి తన తుది శ్వాస విడిచాడు. ముగ్గురిని చంపిన తర్వాత సాధారణంగా ఇలాంటి మనుషులకైనా భయం వేస్తుంది. కానీ ఇక్కడ శ్వేత కెనెత్ల మైండ్ సెట్ చూస్తే మనకే భయం వేస్తుంది. వాళ్ళు ఏమాత్రం భయపడకుండా మెయిన్ డోర్ లాక్ చేసి బాల్కనీ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకి పారిపోయారు. ఇంత ఘోరం చేసినా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ రాత్రికి బెంగళూరులోని ఒక అవుట్కట్స్లో ఉన్న స్టాల్ దగ్గర ఆగి కాఫీ తాగి నెక్స్ట్ ఎక్కడికి పారిపోవాలని డిస్కస్ చేసుకున్నారు. బెంగళూరు కమిషనర్ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని 6 స్పెషల్ టీమ్స్ని అరేంజ్ చేశాడు. శ్వేత అండ్ కెనెత్ వాళ్ళ నెంబర్స్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరు బైక్ పైన తమిళనాడులోని తిరువన్నలైకి వెళ్ళారు. కానీ అక్కడే వాళ్ళ బైక్ చెడిపోయింది. దాంతో వాళ్ళిద్దరు వేరువేరుగా పారిపోవాలని డిసైడ్ అయ్యారు. శ్వేత అక్కడి నుంచి పారిపోయి పాండిచ్చేరిలోని ఒక లోకల్ హోటల్లో స్టే చేసింది. కానీ పోలీసులు ఆమె మొబైల్ సిగ్నల్ని ఎగ్జాక్ట్గా ట్రేస్ చేసి ఆమె కాలింగ్ బెల్ నొక్కి ఆమెను అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. ఇక మిగిలింది కెనెత్ మాత్రమే. ఒక వైన్ షాప్లో అతను వైన్ తీసుకుంటుండగా మఫ్టీలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ పోలీసులను చూసిన కెనెత్ వెంటనే పారిపోవడానికి ట్రై చేశారు. కానీ పోలీసులు ఏమాత్రం అతన్ని వదలకుండా వెంటనే అలర్ట్ అయ్యి అతన్ని చేసి మరి పట్టుకున్నారు. ఈ ప్రయత్నంలో పోలీసులకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అరెస్ట్ అయిన తర్వాత కూడా శ్వేత కళ్ళల్లో కానీ శ్వేత మనసులో కానీ ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పైగా తన తల్లి వల్ల తన జీవితం నాశనమైందని చెప్పుకుంటుంది. నా తల్లి వల్ల నా జీవితం నాశనమైంది, అందుకే ఆమెను చంపేశానని బేషరతుగా పోలీసులకు చెప్పింది. ఫోరెన్సిక్ టీం రిపోర్ట్ ప్రకారం సోమసుందర్ ఒంటిపై ఏకంగా 30 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ కుటుంబంపై ఆమె ఎంత కిరాతకంగా దారుణంగా ప్రవర్తించిందని. మితిమీరిన కోరికలు, కన్నవారిపై పెంచుకున్న ద్వేషం, చెడు వ్యక్తులతో సావాసం ఇవన్నీ శ్వేతను ఒక క్రిమినల్ మైండెడ్గా మార్చాయి. ఇన్నాళ్ళు ఫ్రీడమ్ కావాలి అని వాదించిన శ్వేతనే తన జీవితాంతం చీకటి గోడల మధ్య జైల్లో గడపబోతుంది. ఈ భయంకరమైన కథ సమాజానికి ఒక హెచ్చరిక. పేరెంట్స్ అండ్ పిల్లలకు కమ్యూనికేషన్ గ్యాప్, మితిమీరిన కోరికలు ఏ ఘోరానికైనా దారి తీయొచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి.